ఇక్కడంతా నీట్గానే ఉందండి. కానీ ఒకటి తెలుస్తుంది, ఇక్కడ ఏదైతే బిల్డ్ చేశారో ఏ హౌసెస్ ఎఫెక్ట్ అవ్వలేదని కనిపిస్తుంది. సో ఇక్కడ అంతా చూడడానికి అందంగా ఉంది, వాటర్ కూడా క్లీన్గానే ఉన్నాయి. సో నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ హౌసెస్ ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ప్రాజెక్ట్ చేశారు ఈ ఏరియాలో అని నాకు తెలుస్తోంది. సో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారో అలాగే ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తే ఏ హౌసెస్ ఎఫెక్ట్ అవ్వకుండా, ఏ ఫ్యామిలీస్ ఇలా బాధపడకుండా, చూడండి ఎంతమంది బ్యాగ్స్ పట్టుకుని, పిల్లల్ని పట్టుకుని, పెద్ద ఏజ్ వాళ్ళు ఇలా ఎండలో తిరుగుతున్నారంటే వాళ్ళ ఎంత హెల్త్ ఇంపాక్ట్ అవుతుందండి. సో అవన్నీ కూడా నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ప్రాజెక్ట్ ఏదైనా టేకప్ చేస్తే ఎలాంటి డిస్ట్రాక్షన్ అవ్వకుండా డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో చేయాలి. ఉన్నదాన్ని డిమాలిష్ చేసి, డిస్ట్రాక్ట్ చేసి జరిగే డెవలప్మెంట్ ఏది డెవలప్మెంట్ కాదు. సో మీకైతే ఇలా చేస్తే ఇప్పుడు ప్రభుత్వం బాగుంటుంది అనుకోవచ్చు? యా, డెఫినెట్గా అండి. ప్రజలకి ఏది కావాలి, ఏదైనా డెవలప్మెంట్ కావాలండి. ఇప్పుడు మా హౌసెస్ నుంచి మేము బయటకు వచ్చామంటే అది మాకు ఏ రకంగా హెల్ప్ అవుతుంది? మాకేది ఇది యూజ్లెస్ స్టెప్స్ అండి. ఇవన్నీ కూడా మాకు ఏ రకంగానూ హెల్ప్ అవ్వవు, మాకేమీ యూస్ఫుల్ కాదు ఇదంతా కూడా. మేము చాలా టైం స్పెండ్ చేస్తున్నాము, చాలా వర్రీ అవుతున్నాము, చాలా స్లీప్నెస్ నైట్స్ ఉంటున్నాయి. సో ఇవన్నీ మాకు ఏ రకంగానూ యూస్ఫుల్ కాదు, చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇది డెవలప్మెంట్ అనుకోవట్లేదు మేము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము హైదర్షాకోట ఏరియా నుంచి వచ్చామండి. అక్కడ ఏంది పరిస్థితి? మీకు నోటీసులు ఇచ్చారా? ఏం చెప్పారు? మాకు పేపర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి, టీడీఆర్స్ ఇస్తాము ఇట్లాగా, వాలంటీర్గా ఎవరైనా సరెండర్ చేస్తే చేయొచ్చు అన్నట్టు. బట్ మాకు ఏదైతే ఉందో మాకు చాలా వరీయింగ్గా అలా అనిపిస్తుంది ఈ నోటిఫికేషన్, అండ్ వచ్చే న్యూస్లో అవి కూడా చాలా వరీసంగా అనిపిస్తున్నాయి. సో అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారా మీరు అందరూ? అవునండి, ఎండలో పిల్లల్ని తీసుకుని. ఎట్లా అనిపించింది ఇక్కడ అంతా కూడా? ఇక్కడ నీట్గానే ఉందండి. ఇక్కడ మాకు నాకు అర్థమవుతుంది, ఇక్కడ ఎవరు పీపుల్ ఎఫెక్ట్ అవ్వలేదని క్లియర్గా కనిపిస్తుంది. అదండి. ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వానికి? ఉన్న వాళ్ళని కదల్చకుండా, ఉన్న బిల్డింగ్స్ని, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన స్ట్రక్చర్స్ని ఏమీ డిమాలిష్ చేయకుండా, డిస్ట్రక్ట్ చేయకుండా డెవలప్మెంట్ మోడ్లో వెళ్తే బాగుంటుంది అని నేను చెప్తున్నానండి. ఎవరు చేసిన డెవలప్మెంట్ అనేది గత ప్రభుత్వం చేసినట్టుగా ఇక్కడ అంతే అండి.